హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదా, లోటస్ది లాంగ్ది జడబిల్లా చేశాను. ఓహెచ్పి షీటు, వ్యాక్స్ షీట్ అవేమి యూజ్ చేయలేదండి. లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీటి కోసం 2 ఇంచు ప్లస్ 1.5 1 ఇంచ్ MDF తీసుకున్నాను. బ్యాక్ సైడ్ కోసం యూపిన్స్ తీసుకున్నాను. కింద 1 ఇంచ్ దానికి యూపిన్ మరీ పెద్దగా అవుతుందని చెప్పి చిన్న హుక్ తీసుకున్నాను. అన్నిటికీ గోల్డ్ పెయిన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఓన్లీ పైదానికి మాత్రమే యూపిన్ పెట్టాలా, మిగిలిన వాళ్ళకి కూడా పెట్టాలా లేదా అని. కానీ నాకైతే పెడితేనే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే సైడ్స్కి వెళ్ళకుండా ఉంటుంది కదా. మీరు మొత్తానికి పెట్టకపోయినా ఒక పైన రెండిటికైనా పెట్టండి, కింద దానికి వదిలేయండి. ఇలా పెయింట్ వేసాక వెంటనే ఆరిపోతుందండి. పెయింట్ వేసాక బ్రష్ని అయితే వెంటనే కడిగేసేయండి. హ్యాండ్స్ కూడా తొందరగానే వెళ్ళిపోతుంది వాటర్లో పెట్టగానే. చూసారు కదా, నేను ఐపిన్స్లో కూడా 2 సైజెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది పెద్దది. దీన్ని ఇలా ఫ్లాట్ నోస్ పిల్లర్ సహాయంతో ఇట్లా ఉంచుకోవాలి. కొంచెం టైట్గా ఉంటుందండి ఇది, కాకపోతే కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేతితో అయితే అస్సలు అనలేము, ఇట్లా ఫ్లాట్ నోస్ పిల్లర్తో అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు 2 ఇంచ్ MDF బేస్ ఉంది కదా, అది తీసుకోవాలి. ఇట్లా పంచ్ హోలర్తో ఇట్లా 2 హోల్స్ పెట్టాలి ఆ యూపిన్ వెళ్ళేలాగా. అది పంచ్ హోలర్ చిన్నగా వస్తుంది కాబట్టి ఏదన్నా మీ దగ్గర ఇట్లా షార్ప్గా ఉండేది చూసి కొంచెం పెద్దది చేసుకోండి హోల్స్. సిజర్ అయినా పెట్టవచ్చు. ఇప్పుడు అందులోకి ఇట్లా యూపిన్ని చూపించాను కదా, ఇట్లా పెట్టుకోవాలి. మనం గ్లూ అప్లై చేయకముందే అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక గ్లూ ఉంటుంది కదా, B7000 గ్లూ, అది ఒక లేయర్ లాగా వేయాలండి ఆ యూపిన్ మీద. అలా వేస్తే మనకి కుందన్ స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కుందన్స్ పక్కకి వెళ్ళవు. ఎగ్జాక్ట్ MDF బేస్ మీద ఎట్లా స్టిక్ చేసామో అట్లా ఉండిపోతాయి. ఇప్పుడు మనం లాంగ్గా చేయాలి కదా, అంటే దీని కింద ఇంకొక MDF బేస్ వస్తుంది కదా, అది అటాచ్ చేయడం కోసం ఇట్లా ఐపిన్ని కట్ చేసి పెట్టుకోవాలి. దీని మీద కూడా అంతే, ఒక లేయర్ లాగా గ్లూ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం డ్రై అయినాకే కుందన్ స్టిక్ చేసుకోవాలి. మిడిల్ నేను 1.5 ఇంచ్ MDF తీసుకున్నాను. దీనికి కొంచెం చిన్నది యూపిన్ తీసుకున్నాను. అంటే పక్కకి కింద సైడ్ కనిపించకుండా ఉండాలని చెప్పి ఎక్కువ ఇట్లాగా ఉంచుతున్నాను. అంతకన్నా చిన్నది యూపిన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఇదంతా మాకు ఎందుకు రిస్క్ అంటే మీరు లాస్ట్లో యాడ్ చేసుకొని వ్యాక్స్ షీట్ స్టిక్ చేయొచ్చు. నాకు అది అంత అనిపించదు, అందుకని చెప్పి నేను ఇలా చేశాను. సేమ్ ప్రాసెస్ అవుతుందండి, కాకపోతే ఇది ఫస్ట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. కాకపోతే లాస్ట్లో పని ఏమి ఉండదు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈజీ అవుతుంది, లాస్ట్లో వ్యాక్స్ షీట్ దాని దగ్గర కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. ఏ ప్రాసెస్ అయినా ఈజీ, కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఇదే ఫినిషింగ్ బాగుంటుంది చూసే వాళ్ళకి. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలండి. దీనికి కూడా యూపిన్ మొత్తం కవర్ అవ్వాలి, ఒక లేయర్ లాగా ఫామ్ చేయాలి మనం ఆ గ్లూని. అప్పుడే మనకి కుందన్ స్టిక్ చేసాక అసలు డిఫరెన్సే తెలియదు. మీరు నార్మల్గా ఎలా స్టిక్ చేసారో అలానే ఉంటుంది లాస్ట్ వరకు. ఇప్పుడు దీనికి కూడా అంతేనండి. దీనికి పైన కింద 2 సైడ్స్ ఇట్లా ఐపిని స్టిక్ చేయాలి. ఎందుకంటే పైన ఒకటి వస్తుంది, కింద ఇంకొక MDFతో వస్తుంది కదా, అది అటాచ్ చేయడం కోసం. ఇది లాస్ట్ అండి, ఇది 1 ఇంచ్ MDF. దీనికి పెట్టకపోయినా ఏం కాదండి, కాకపోతే పెడదామని చెప్పి నేను ఒక హుక్ పెట్టాను. దీనికైతే ఇట్లా పంచ్ హోలర్తో వెంటనే హోల్స్ పెట్టామనుకోండి, ఇట్లాగా వెంటనే దూరుతుంది హుక్ అనేది. నాకెందుకో పెడితేనే మంచిగా ఉంటుంది, ఇంకెటు కదలకుండా అని చెప్పి అనిపించింది, అందుకని చెప్పి నేను ఇలా పెట్టాను. దీనికి కూడా అంతేనండి, ఇట్లా గ్లూ అప్లై చేసుకొని కింద పైన 2 సైడ్స్ ఐపిని స్టిక్ చేయాలి. మీరు ఇంతటితో చాలు అంటే కింద సైడ్ పెట్టాల్సిన అవసరం లేదండి. కింద ఏదన్నా జుమ్కాది బేస్ ఉంటుంది కదా, అది పెడదామని చెప్పి కింద కూడా ఐపిన్ పెట్టాను. లేదు మీ దగ్గర జుమ్కా లేదంటే ఏదన్నా ఒక పర్లు ఉంటుంది కదా పెద్ద సైజ్ది, అదైనా యాడ్ చేయొచ్చు. 2 ఇంచ్ MDF ఉంది కదా, దానికి ఇట్లా నేను ఒక రౌండ్లో గీసుకున్నానండి. ఎందుకంటే లోటస్ ఒక రౌండ్లో వస్తే మనకి బాగుంటుంది కదా, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా అని చెప్పి జస్ట్ అట్లా పెన్సిల్తో గీసుకున్నాను. ఇది ఫస్ట్ యూపిన్ స్టిక్ చేసాం కదా, అది గ్లూ డ్రై అయినాకనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. డ్రై అంటే మరి ఎక్కువసేపు అవసరం లేదు, ఒక ½ అవర్ సరిపోతుంది. ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇవి 8K ఐ షేప్ కుందని స్టిక్ చేయాలండి, లోటస్ లాగా. కింద అయితే మూన్ షేప్వి స్టిక్ చేయాలి. మిడిల్లో స్టిక్ చేశాను కదా, అది 3mm రౌండ్ కుందన్. నేను ఇందులో మొత్తం 8 లోటస్ స్టిక్ చేద్దామని చెప్పి ఇట్లాగా స్టిక్ చేస్తున్నాను సైడ్స్కి.
వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి. లక్ష్మీ కాయిన్స్తో చేస్తారు, ప్లస్ వేరే మోడల్స్ కూడా చేయొచ్చు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇట్లా లోటస్తో చేయాలని, బట్ కుదరలేదు. మెయిన్ ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి వీటిని. కొంచెం అటు ఇటు అయినా కానీ సరిపోదు కదా ఫ్లవర్స్. ఆ గ్రీన్ కుందన్స్ ఉన్నాయి కదా మూన్ షేప్వి, అక్కడ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. కాకపోతే మనం చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. కొంచెం పక్కకు పోయినా లుక్ మొత్తం పోతుందండి. చూసుకొని నిదానంగా చేయండి. ఇదంతా మాకు కొంచెం కష్టంగా ఉందంటే, నేను ఫస్ట్ రౌండ్ గీసాను కదా, అక్కడ ఫస్ట్ రౌండ్లోనే మూన్ షేప్ కుందని స్టిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది. 2 మూన్ షేప్ కుందన్స్ కలిపి ఒక లోటస్ వస్తుంది కదా, అక్కడే అర్థమవుతుంది మీకు ఎన్ని లోటస్ వస్తాయి అని చెప్పి. 8 రాలేదంటే 7 స్టిక్ చేయండి, ఏం కాదు, బాగానే ఉంటుంది అలా కూడా. అంటే రాదు, కొంచెం కష్టంగా ఉంది అన్న వాళ్ళ కోసం చెప్తున్నా నేను. అలా చేస్తే మీకు చాలా ప్రాసెస్ ఈజీ ఉంటుంది, ప్లస్ షేప్ మంచిగా వస్తుంది రౌండ్గా. సెకండ్ అలానే స్టిక్ చేశాను, చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. ఇట్లా మొత్తం లోటస్ అని అరేంజ్ చేసుకున్నాక పైన మిగిలిన 2 కుందన్స్ పెట్టుకోవాలి. తర్వాత 3mm రౌండ్ కుందన్ కూడా స్టిక్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్క లైక్ చేసి కమెంట్ చేయండి. లోటస్కి మధ్యలో కూడా నేను 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, అవి పెడుతున్నాను. ఎగ్జాక్ట్ ఇవే కలర్స్ పెట్టాలనేం లేదండి, మీకు ఏ కలర్స్ బాగుంటాయి అనిపిస్తే ఆ కలర్స్ పెట్టుకోండి. మిడిల్లో అయితే నేను మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా ఫ్లవర్ డిజైన్లా పెడదామని చెప్పి ఇట్లా మొత్తం గ్లూ అప్లై చేసుకొని పెడుతున్నాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ మెటీరియల్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉంది. గ్లూ పిన్స్ అయితే నేను కార్ట్లో యాడ్ చేయలేదండి, అవి ఎక్కడైనా దొరుకుతాయి, బయట మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు మెటీరియల్ కావాలి అన్నా, జ్యువెలరీ కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, క్యాటలాగ్ లింక్స్ సపరేట్గా ఉంటాయి. మీకు ఏది కావాలి అంటే అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. జ్యువెలరీకి అయితే 3 to 4 days పడుతుందండి డిస్పాచ్ చేయడానికి. మెటీరియల్ అయితే మ్యాక్సిమం 1 or 2 daysలో డిస్పాచ్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుందని అక్కడక్కడ కొంచెం స్పీడ్ పెట్టానండి. మ్యాక్సిమం అర్థమవుతుంది. ఏదన్నా అర్థం కాలేదు అంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇట్లా 3D డిజైన్ లాగా పెట్టాను మూన్ షేప్ కుందన్స్తో. మిడిల్లో 4mm క్లిప్ స్టోన్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. చూసారు కదా లుక్ ఎంత బాగుందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అక్కడక్కడ గ్లూ అప్లై చేసి షుగర్ బీడ్ స్టిక్ చేస్తున్నాను. నావి స్టిక్ చేయకపోయినా బాగుంటుందండి, ఎందుకంటే కింద మనము గోల్డ్ వేసాం కదా పెయింట్, చాలా లుక్ బాగా అనిపిస్తుంది. నేను ఏంటంటే ఎందుకులే ఖాళీగా అని చెప్పి ఇట్లా షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం ఇట్లా స్టిక్ చేసేసాను. షుగర్ బీడ్స్ కూడా ఎలా పడితే అలా వేయొద్దండి, ఆ హోల్ ఉంటుంది కదా, అదే కనిపించకుండా నించునేలాగా వేయాలి షుగర్ బీడ్స్ని, అప్పుడే లుక్ బాగుంటుంది ఈ జ్యువెలరీకి అయితే. అది సింపుల్గా అనిపిస్తుంది కానీ అదే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, చిన్నగా అన్నిటిని స్టిక్ చేయాలి కదా. గోల్డ్ పెయింట్ వేసినప్పుడు ఇవి స్టిక్ చేయకపోయినా ఓకే. ఇలానే ఇంతే హెయిర్ బ్యాండ్ కూడా చేయొచ్చండి, జస్ట్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సెంటర్ క్లిప్ కూడా చేయొచ్చు, దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని దీనికి సరిపడా చిన్న క్లిప్ తీసుకొని. వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఛానల్లో తెలుసు ఆల్రెడీ చాలామందికి, కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తాను నేను జ్యువెలరీ అని చెప్పి. ఖచ్చితంగా నచ్చుతుంది, ప్లస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే టిప్స్ మీకు. ఈ సెకండ్ వన్ అండి, 1.5 inch MDF. ఇది ఏం ప్రాసెస్, కాకపోతే ఫస్ట్ దానికి 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నా కదా, దీనికైతే నేను 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. అంటే సైజ్ తగ్గే కొద్దీ బేజెస్ సైజ్ తగ్గింది కదా, అలానే కుందన్స్ కూడా సైజ్ తగ్గితే లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను చూడండి, రౌండ్ తీసుకొని ఇట్లాగా మూన్ షేప్ కుందన్ స్టిక్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని ఫ్లవర్స్ వస్తాయని. మీరు ఫస్ట్ చేసేటప్పుడు కూడా ఇలానే చేసుకోండి, మీకు అప్పుడు రౌండ్ బాగా వస్తుంది, ప్లస్ క్లారిటీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ ఉంటే ఏదన్నా ఒక కాయిన్ తీసుకొని రౌండ్ గీసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నేను స్పీడ్ పెట్టానండి, మరీ లెంత్ అయితే బాగుండదు కదా అని చెప్పి, అంటే అర్థమవుతుంది కదా చూస్తే అని చెప్పి ఇలా స్పీడ్ పెట్టాను కొంచెం. వీడియో అయితే చాలా టైం తీసుకుందండి తీయడానికి, ఫోన్ కూడా ఫుల్ హీట్ అయిపోయింది. బట్ అయినా ఎలా అయినా ఈరోజు 6 అప్లోడ్ చేయాలని చెప్పి తీసాను వీడియో. అప్లోడ్ చేసేసరికి 6 అవుతుందో 7 అవుతుందో కన్ఫామ్ తెలియదు, కాకపోతే ట్రై చేస్తున్నాను ఈరోజు అప్లోడ్ చేయాలని చెప్పి. ఇప్పుడు మిడిల్లో 4mm ఉంటుంది కదా, సెరామిక్ గోల్డ్ కుందన్స్ పెట్టాను. మిడిల్లో సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక పెద్దదానికి ఎలా చేశానో అలానే, కాకపోతే కొంచెం రౌండ్స్ తగ్గుతాయి అంతే దీనికి.
ముందే ఎక్కడక్కడ హోల్స్ ఉన్నాయో సైడ్స్కి అక్కడ షుగర్ బీడ్స్ పెట్టేస్తున్నాను. ఇట్లా అయితే ఈజీ అవుతుంది కదా అని చెప్పి తర్వాత మిడిల్లో వర్క్ కంప్లీట్ చేశాను. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే కొంచెం ఆర్డర్స్ రావడం వల్ల ప్లస్ బాబుతో కొంచెం కుదరక స్లో అవుతున్నాయి అంతే. ఖచ్చితంగా ట్రెండింగ్లో ఉన్న వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. దీనికి మిడిల్లో కొంచెం ఏదన్నా ఒక గోల్డ్ బీడ్ పెట్టి దానిపైన క్లిప్ స్టోన్ పెడుతున్నానండి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు థర్డ్ వన్ అండి. ఇది 1 ఇంచ్ MDF బేసు. దీనికి కూడా సేమ్ అంతేనండి. 6 క్యాష్ షేప్ వాటితోనే ఇట్లా లోటస్ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఫస్ట్ అనుకున్నాను 4 ఫ్లవర్స్ వస్తాయి అనుకున్నాను. కాకపోతే అడ్జస్ట్ చేశాను కానీ మంచిగా అనిపించలేదు. లాస్ట్లో 3 ఫ్లవర్స్ అయినా బాగుంటుంది కదా అని చెప్పి అడ్జస్ట్ చేసి ఓన్లీ 3 ఫ్లవర్సే పెట్టాను. వీడియోలో మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలామంది ఎట్లా రీచ్ రావాలి, ఎట్లా వస్తుందని అడుగుతున్నారు కదా. మనం కంటిన్యూస్గా ఎంత కష్టమైనా అప్లోడ్ చేయాలి అని అనుకొని ఆ రోజు అప్లోడ్ చేసేయాలండి. నైట్ ఒక బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చింది. అది కంప్లీట్ చేసేసరికి 1 అయింది. మళ్ళీ మార్నింగ్ 6:30కి అట్లా లేచాను. ఇంతవరకు నిద్ర లేదేం లేదండి. ఈ వీడియో మీద పడినాను. పొద్దునే మెటీరియల్స్ ప్యాక్ చేసి జ్యువెలరీ అవన్నీ ఉంటే ప్యాక్ చేసి పంపించేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ ఈ వీడియో షూట్ చేసి దీన్ని ఎడిట్ చేసి ఇంతే అయిపోయింది టైము. రెస్ట్ తీసుకోవాలని అనిపించినా ఎట్లయినా పోస్ట్ చేయాలి ఈరోజు సాటర్డే కదా అని చెప్పి ఇంక అలానే కూర్చొని చేసేసాను. కష్టపడాలి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని నమ్ముతానండి నేను. అందుకని ఎంత కష్టమైనా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అందరూ ఊరికే వచ్చింది, ఊరికే సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకుంటున్నారండి. దాని వెనక చాలా కష్టం ఉంది నాకైతే. మీరు కూడా కష్టపడండి, ఖచ్చితంగా రీచ్ వస్తుంది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, చెప్తున్నాను. ఏంటంటే నా అలానే ఉంటారు కదా అందరూ, చెప్తే కొంచెం మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూసారు కదా, థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయింది. లుక్ చూడండి, నాకైతే నిజంగా చెప్తున్నా చాలా బాగా నచ్చాయి. కొంచెం కష్టం అనిపించిన అంటే టైం ఎక్కువ తీసుకున్నాయి, కానీ ఫినిషింగ్ చూస్తే నిజంగా ఆ టైం మొత్తం అసలు వర్త్ అనిపించింది. నేను పడిన కష్టం ఇది చూసి నాకు లాస్ట్లో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటినే ఇట్లా అటాచ్ చేసేయడమేనండి. లాస్ట్లో నేను జుమ్కి యాడ్ చేశాను. ఇది ఎప్పుడో తీసుకున్నానండి, నా దగ్గర ఉంది, యాడ్ చేశాను. చూసారు కదా, నాకు నిజంగా చెప్తున్నా చాలా బాగా అనిపించింది ఈ వీడియో చేశాక. ఇది హెయిర్లో పెట్టి ఫోటో తీస్తే ఇంకా బాగుంటుంది కానీ టైం లేదు అసలు. నార్మల్గానే ఫొటోస్ యాడ్ చేశాను. లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.